ఈసీ 2 రోజుల సమయం ఇవ్వడంతో స్పీడ్ పెంచింది. నిన్నటి నుంచి సిట్ టీములుగా విడిపోయి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ రోజు సిట్ అన్ని ప్రాంతాలు దర్యాప్తు చేయనుంది. దర్యాప్తు తర్వాత ఒక నివేదిక ఈసీకి అందించనుంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. ఏపీలో సిట్ దర్యాప్తు వేగవంతం చేస్తుంది. ఈసీ 2 రోజులే సమయం ఇవ్వడంతో స్పీడ్ పెంచింది. నిన్నటి నుంచి సిట్ టీములుగా విడిపోయి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ రోజు సిట్ అన్ని ప్రాంతాల్లో దర్యాప్తు చేయనుంది. దర్యాప్తు తర్వాత ఒక నివేదిక ఈసీకి అందించనుంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. సిట్ దర్యాప్తుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేస్తున్న ఘటనలపై ఈసీ ఎంత సీరియస్గా ఉందో, ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూస్తూనే ఉన్నాం. తాజాగా సిట్ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతోంది, ఏ టైంలోపు ఈసీకి నివేదిక అందించనుంది? రైట్ సతీష్, మొత్తం మీద ఏపీలో పోలింగ్ రోజున అలాగే పోలింగ్ తర్వాత జరిగినటువంటి అర్లర్ల మీద ఏర్పాటైనటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. నిన్న పల్నాడు జిల్లాలో దర్యాప్తు చేసినటువంటి సిట్ అధికారులు అక్కడ పోలీసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు కావచ్చు, అంతేకాకుండా కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కూడా గత కొద్దిసేపటి క్రితం సిట్కి సంబంధించినటువంటి అధికారుల బృందం ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ చేరుకుంది. ఇక్కడ సిట్కి సంబంధించినటువంటి డిఎస్పీ రవి మనోహర చారి, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి రామకృష్ణ ఇద్దరు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. చేరుకుని ప్రస్తుతానికి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి కేసు రికార్డ్స్ను పరిశీలిస్తున్నారు. మరోపక్క ఏదైతే పోలీసులు సాక్ష్యాలుగా పరిగణించినటువంటి ఫోటో కాపీస్ అలాగే వీడియోలకు సంబంధించినటువంటి డ్రైవ్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఆ కేసులకు సంబంధించి ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఇంకెంతమంది మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది అబ్స్కాండేలో ఉన్నాడు అనేటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి ఎక్కడైతే ఘటన జరిగినటువంటి ప్రాంతం ఉందో అక్కడ కంప్లీట్ మోడస్ ఆపరండి అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి. సో మహిళా యూనివర్సిటీ దగ్గర ఘటన జరిగింది కాబట్టి మరి కాసేపట్లో ఈ బృందం అక్కడికి వెళ్ళి అక్కడ పూర్తి వివరాలు అక్కడ జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే బాధితులు ఇచ్చినటువంటి ఫుటేజ్ ఉందో దాన్ని పరిశీలించిన తర్వాత కేసులు ఇంకా ఏమైనా నమోదు చేయాలా, అంతేకాకుండా ఆ ఎఫ్ఐఆర్లో ఇంకెంతమందిని ఇంప్లీడ్ చేయాలి అనేటటువంటి దాని మీద సిట్ ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పినట్టు కేవలం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులే కాదు, అవసరమైతే ఎఫ్ఐఆర్ ఏదైతే ఐపీసీకి సంబంధించినటువంటి ఆ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయండి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే అదనపు సెక్షన్లు కూడా పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా పాత్రధారుల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పోలీసులు సూత్రధారులను ఎందుకు వదిలేశారు అనేటటువంటి కోణంలో కూడా సిట్ అధికారుల బృందం విచారణ జరిపేటటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏదైతే మొత్తం అల్లర్లకి ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడుకి సంబంధించి పల్నాడులో పిన్నెల్లి సోదరులు మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోపక్క తాడిపత్రి విషయానికి వస్తే అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ అల్లర్లకు ఆజ్యం పోశారు అని చెప్పేసి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాథమిక నివేదిక అందినటువంటి నేపథ్యంలో ఆయన మీద కూడా అక్కడ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇక తిరుపతిలో జరిగినటువంటి ఘటనల వెనక చెవిరెడ్డి
ఉన్నటువంటి అలాగే ఆయన కొడుకు పాత్ర ఉంది అని చెప్పేసి ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఘటనకి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరులు కావడంతో సో ఆయన్ని ఇక్కడ సూత్రధారుడిగా చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పుడు కూడా ఇవాళ సాయంత్రంలోగా సిట్ అధికారులు 3 ప్రాంతాల్లో కూడా పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలతో కూడినటువంటి నివేదికని సిట్ అధికారి ఎవరైతే ప్రస్తుతం దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి బ్రిజ్లాల్ ఉన్నారో ఆయనకి ఇస్తారు. ఆయన అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్కి పంపించిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సులను యథాతథంంగా ఎన్నికల సంఘంగానే ఆమోదించినట్లయితే వాటి మీద చర్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క పోలీసులు కూడా ఎవరైతే ఈ కేసులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిందితులకి అంటగాగారు, అంతేకాకుండా పార్టీలకు సంబంధించినటువంటి నేతలతోటి వాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పి తెలిస్తే సో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది పోలీసు అధికారులు కూడా శాఖాపరమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి సిట్ విచారణ నిష్పక్షపాతంగా కొనసాగాలని చెప్పేసి ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి బృందం ఎన్నికల కమిషన్ కలిసింది, ఆ తర్వాత డీజీపీని కలిసింది, తర్వాత సిట్ నేతృత్వం వహిస్తున్నటువంటి బ్రిజ్లాల్ని కూడా కలిసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు అంతా కూడా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ప్రస్తుతానికి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.